మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హీరోయిన్ కి ఏం డ్రెస్ ఇచ్చావు? సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా, సీన్ ఏమో సాడ్ సీన్, మంచి ఘాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్. పాపు సీన్ పేపర్ చూసావా? మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా. సీన్ డెప్త్ లోకి వెళ్ళరా? ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారరా? అబ్బే కష్టం సార్. ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే, అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని బంచిక్ చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వాట్ ఏ కల్టీ ఎమోషనల్ సీన్ సార్. ఊరికనే అయిపోతారా కల్ డైరెక్టర్లు అంటే? బికినీ తీసుకురాబో. మేడం రండి మేడం, వెళ్దాం రండి మేడం. అస్సలు మీ పల్స్ని క్యాచ్ చేయడం, మీ స్టామినాని బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్. సార్ బికినీ కొంచెం పెద్దగైనట్లేదు. ఒకసారి నువ్వు వేసుకొని చూపించు. లెట్స్ సీ హౌ దే లుక్. Oh, I appreciate it. She's cut like me. ఆ నాకుడేంటే, ఆ తాగుడేంటే? అది అది డైరెక్టర్ గాని ఓకే, ముందేమైందో చెప్పు. నన్ను బికినీ వేసుకొని చూపించమంటాడా వాడు? వెరీ సెన్స్లెస్ ఫెలో. ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే. ఇండస్ట్రీకి ఐరన్ లెగ్ అమ్మాయికి హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు. అయితే ఈ సినిమా కూడా మానేసావా? ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే. ఆ భార్గవ్ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది. ఇక్కడ ఏదనిపిస్తే అదే చేయాలి. అందరి ముందు వదిలిపెడతారు. మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే? ఏమైంది? బ్రేకప్. అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్నా? బోర్ కట్టుంటుంది. బోర్ కొట్టడానికి వాడైనా చేస్తేనేగా. పా. కనీసం ముద్దు పెట్టడానికి కూడా రాదు వాడికి. చెప్పగాడు. ఒక అమ్మాయి ముద్దు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు, ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు. వీడంటే జాంకాయలాగా ఇక్కడ పెడతాడు. మరి రఘురామ్ గాడు అన్నీ బానే పెడతాడు, సెట్ అయిపోతాడన్నా. ఆడు జాంకాయ 2.0. వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు. మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే. అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా, తిన్నావా, బుజ్జి తుజ్జి, బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు. అండ్ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ కలర్ వేసుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పించ్ అంటాడు. వాడు మాటలు తప్ప చేతలు రావు. అందుకే బ్రేకప్ చెప్పేసి. చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం అంటాడే అది. చిచ్చి, అవును అలా చేస్తే ఏం పోద్ది? అది ఇప్పుడేమైంది? చెవిలో దూల తీరింది. అది అంతే. ఓహో.
సడన్ గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా. నాకిలా ఓపెన్గా తాగితేనే కిక్కబ్బా. ఎస్, తొందరగా బీర్ ఓపెన్ చేయటమే. ఇటు ఇవ్వు. ఆయన బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా. ఆ? ఇప్పుడు దాకా ఎన్ని తాగా. జానమన్, ఎవ్రీ మూమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్ లా ఉండాలి. అవునవును, అమ్మాయిలం కదా, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి. హే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నాం పాపా? గోవా వెళ్తున్నాం పాపా. వాట్ వాట్? గోవానా? గోవానా? ఇంకో 2 hours లో గోవాలో ఉంటాం. ఏ ముందే చెప్పుండొచ్చు కదా. నేను చెప్పా, ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో. హలో, మ్యాటర్ చెప్పా. అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా. పడాయి. ఏ పెళ్లిలో ఏముంది, బొక్కలో ఎంజాయ్మెంట్. గోవానా? ఓసే పెడతా మొదలారా, మన గోవా వెళ్తున్నాం. సరే, అలా చెప్పావా? ఎస్, ముందే చెప్తే కనీసం బట్టలైనా తెచ్చుకునే వాళ్ళం కదా. మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి? వాట్ ద ఫోన్? మై గాడ్, ఇన్ని మెసేజెస్ ఏంటే? ఓ వీరేంద్ర బాబు, నాకు పిచ్చా. ఏంటి అంత షాక్ అవుతున్నా? వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు. చంపేయాలి వాడిని. నీ అబ్బా. హలో, రే దొంగన కొడుక, నీ గువ్వలాంటి మొహానికి కుంపటి పెట్ట. నువ్వు నీ కాకిరెట్ట మొహం, పీనుగ పింజారి వెదవా. అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా, బ్రోకల్ హౌస్ అనుకుంటున్నావా? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నీ బాస్ని. బాసా నా బొంగ గింజరా కొడుక. నువ్వు నీ గేదె మొహం. రిలాక్స్, కూల్, బ్రీత్ ఇన్. I have lost it, man. ఓకే ఓకే, కూల్, గుడ్ జాబ్ బేబీ. ఈ బాధలో బియర్ తాగు చెప్తా. కానీ కానీ ఓకే ఓకే, లైట్ తీసుకో. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. వాడేనేమో. భయపడకు, నీ వెనకాల నేనున్నా. ఎత్తు, ఇంకో రౌండ్ నేను చెప్తా. హలో అమ్మా, బాగున్నావా? అమ్మా, కోమలుందా పక్కన? 1 second సార్. ఒక్క నిమిషం సార్. నీ ఫోన్ ఏదే? స్విచ్ ఆఫ్ అయిందే. నీకే ఫోన్. మాట్లాడు మాట్లాడు. హలో. ఏంటే పెద్ద పరుగు మొహందానా? ఏమను ఫ్యాషన్ డిజైనర్ వా? నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? సొర కోసినట్టు కోస్తా తెలుసా? ఎద మోకను, ఎద వాటను, నీ దీని ఎద ఫ్యాషన్ అంట ఫ్యాషన్. ఆ డైరెక్టర్ గాడే. ఏం చేసావే అలా తిడుతున్నాడు? రాత్రి ఫ్రస్ట్రేషన్లో వాడి ఫేస్కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసేసా. గుడ్. పిచ్చా నీకేమైనా? అయ్యా బాబోయ్, వాడి పైత్యం నీకు తెలీదు. వాడుక పెద్ద టార్చర్ నమ్మో. మట్టిగాడు. నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టవే బాబు. ఇప్పటికే 99 సార్లు చేశాడు డీకే బోస్ గాడు. నువ్వు కారు అప్పే బాబు. ఎందుకే? ఎన్ని బిర్లు తాగినాయేమో, లాడర్ పగిలిపోతుంది ఇక్కడ. ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా. చిచి, అలాంటి అలవాట్లు మా ఇంట వెంట లేవు. నువ్వు ఆపు. ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే? ఆపితే ఎలాగో చూపిస్తా. ఛీ, సిగ్గులేదు?
అబ్బాబాబా దీనికి కూడా సిగ్గు. నువ్వు ఆపే బాబు. ఛీ! ఏ, ఇదిగో నువ్వు ఆపుతావని నువ్వు కార్లో పోసేస్తా చెప్తున్నా. వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది. ఎవరికి ఫోను? చెప్తా చెప్పొచ్చు కదా. నీ కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో. ఎందుకు ఆపేవే? సడన్ గా ఏమైంది? ఎందుకు ఆపా? మేడం తాత అటు చూడు. ఇదేంటి ఇక్కడ? What the heck are you doing here, bro? ఏంటి సడన్ సర్ప్రైజ్? డానీ ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా. అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే. నేను చెప్పలా? సూపర్ మజ్జి. ఏయ్ ఇది కూడా వస్తుంది. ఇది కూడా అలాగే చెప్పావా? గాయ్స్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ప్లీజ్. ష్యూర్ మేడం. థ్యాంక్ యూ. ఆ సూట్ కేసు అంటే అంతుంది. పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి? డానీ టూర్ అంటే అన్నీ పెట్టుకోవాలి కదా. స్విమ్ వేర్, కాస్మెటిక్స్, మేకప్, టాయిలెటరీస్, ప్యాడ్స్. వెళ్దాం. డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం. ఒక సెల్ఫీ అయినా. దానికి అంతా అడగాల్సిన అవసరం లేదు పాపా. చలో చలో చలో. గోవా వర్మ. ఇచ్చి ఆపు. నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు. ఈ మహాతల్లేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురానివ్వలేదు. ఇది తెచ్చిందిగా కేజీలు. మమ్మీ నా డ్రెస్సెస్. చంపేస్తా నిన్ను. డానీ ఇది నీ చెల్లి ఫోనా? నీదా? అదే. నీ చెల్లి టూర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి? ఇది పెద్ద మిస్ అనుమానం. సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ని సింక్ చేసుకుంటుంది. అవును, నీ పతిదేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను? టైం టు టైం ఇంటికి వస్తున్నాడా? టైంకి పెడుతున్నాడా? అదే నీ టైంకి అన్నీ ఇస్తున్నాడా అని. కనీసం టైంకి బెట్టి మీదైనా. ఏహే ఆపు. టైము 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 ఏంటి టైము? ప్రతి దానికి టైంతోనే లింక్ పెడుతూ ఉంటారా? అదేంటి, నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్నా ప్రాణం ఇస్తాడు, పెళ్లి చూపుల్లో టైమ్ ఇస్ ప్రెషియస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా. గాపక